ముందుగా మన గురుగారైనటువంటి మైత్రేయ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్మృతి స్మరణోత్సవం అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ధ్యానం కూర్చోబెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి మీరు కూడా ప్రతినిత్యం ధ్యానం చేయండి, సాధన చేయండి. అందరికీ చెప్తూ మనం ఎంత ధ్యానం చేస్తే మన ఆలోచనలు అన్నీ కట్ అయిపోతూ మన ధ్యానం చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెంచుకుంటాం, ఏకాగ్రత పెరుగుతుంది, మన అందరి పట్ల ప్రేమను పొందుతాం. మరి మొక్కై వంగనది మానే వంగనని అంటారు కదా. మరి చిన్నపిల్లలు ఎంత చక్కగా ధ్యానం చేస్తే ఆ కుటుంబంలో కూడా ఎంతో శాంతిగా ఉంటుంది, ప్రేమను పొందుతాం. ఇప్పుడు ఈ యుగంలో ఎంతమందిని చూస్తున్నాం బాధలతోన. మరి అలాంటప్పుడు మనము ధ్యానం చేస్తూ మనమందరితో ఆనందంగా పంచుకుంటాం. మరి చదువు చెప్పేటప్పుడు కూడా మన జ్ఞాపక శక్తిని పెంచుకుంటాం. మనం చదువు రాదు, వీడు మొద్దోడు అంటాం, కానీ అందరిలో ఆ తత్వం ఉంది కదా. మరి ధ్యానం చేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి చక్కగా ధ్యానం చేద్దాం అందరూ. శ్వాసని గమనించండి, శ్వాస మీద ధ్యాస. దీనినే గౌతమ బుద్ధుడు ఆనాపానస్థి ధ్యానం అని కూడా చెప్పారు. మరి మన గురువుగారు మైత్రేయ బుద్ధ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాసని సులువైన మార్గాన్ని, ముక్కులోని గాలి ముక్తికి మార్గమే అని చెప్పారు. మరి మన దేహాన్ని దేవాలయంగా పెట్టుకోవాలి. ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా మార్చుకుంటున్నాము ఈ ధ్యానం చేయడం వల్ల. అన్ని రోగాలు కూడా పోతాయి. సాధన చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఈ ధ్యానం వల్ల ఎన్నో నేర్చుకోగల స్థితిలో ఉంటాం. మరి తప్పకుండా అందరికీ చెప్పండి. అలాగే మన పిఎంసి ఛానల్ కూడా ఉంది, అందరికీ టీవీలో కూడా చూడొచ్చు అని చెప్పండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. చక్కటి ఎంత హాయిగా కూర్చున్నారు. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు అని చెప్పారు. అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తూ బ్రహ్మరంధ్రము దగ్గర నుండి మన బాడీ అంతా శుద్ధి అయిపోతుంది. ఏ రోగాలు వచ్చినా ధ్యానం చేస్తే ధ్యానం వల్ల అన్నీ మనము మటుమయమైపోతాయి. మళ్ళీ ధ్యాన సాధన చేస్తూ శక్తిని తీసుకుందాం. ఈరోజు సారు స్మృతి స్మరణోత్సవం కదా. మరి మహేష్ కూడా ఈరోజు పుట్టినరోజు. మళ్ళీ మనం ఈ సందర్భంగా ఎంతో పుట్టినరోజు జన్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బిగ్ క్లాప్స్. ఈరోజు మరి తల్లి కొడుకుది పుట్టినరోజు అంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మళ్ళీ ఈరోజు వీళ్ళిద్దరి పుట్టినరోజులు మనం ఇలా ఈ సందర్భంలో చేసుకోవడం కూడా ఎంత హ్యాపీ అనిపిస్తుంది. వెరీ వెరీ థ్యాంక్ యూ. మళ్ళీ కేక్ కట్ చేసుకుందాం మరి ఇప్పుడు. ఓకే.
ఈరోజు పత్రి సార్ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా తల్లి కొడుకు అంటే అనిత మహేష్ మా ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఈరోజు పుట్టినరోజు కూడా ఎంతో హ్యాపీగా మన ఇంట్లోనే జరుపుకుంటున్నాము ఈ పిల్లల మధ్యలో. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ.